హెడ్ మాస్టర్ గారు, ఒక ఎంఈఓ గారు, ఒక డీఈఓ గారు, ఆ పైన విద్యాశాఖ కార్యదర్శి ఇంతమంది ఉండి, పైన మంత్రి గారిని చెప్తే ఆయన కాదంటాడా లోకేష్ గారు? ఆయన విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, వీళ్ళందరూ బుర్రలు ఎక్కడికి పోయినాయి? చదువుకున్న వాళ్ళే గదా! చదువు నేర్పుతున్న వాళ్ళే గదా! చదువు నేర్పే వ్యవస్థలో ఉన్నోళ్ళే గదా! ఓ స్కూల్లో శక్తికి మించి అంటే, ఆ స్కూల్లో ఉన్న రూములకి మించి స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ రోజు బయట కూర్చోవాల్సొస్తుంది. అలాగుంది సార్ పరిస్థితి అని జెప్తే, ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకోండయ్యా ముందు అని చెప్పరా లోకేష్ గారు? లేదా షెడ్‌లెయ్యన్నా అర్జెంట్‌గా ఏపిచ్చండి అని చెప్పరా లోకేష్ గారు? ఆఫ్టర్ ఆల్ ఇంత పెద్ద రాష్ట్రంలో ఆఫ్టర్ ఆల్ ఒక స్కూలుకి 4 బిల్డింగ్‌లు అర్జెంట్‌గా కట్టించి ఏర్పాటు చేయలేరా? లేదా ముందు తాత్కాలికంగా షెడ్‌లు ఏర్పాటు చేయడమో చేయలేరా? ఇప్పుడు ఈ కన్వెన్షన్ సెంటర్‌లు ఇట్లాంటివి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? అట్లా చేయొచ్చు కదా స్కూలుకి. చక్కగా చేయొచ్చు కదా! లోకేష్ తలుచుకుంటే జరిగిపోతుంది. కానీ ఆయన దగ్గరికి చెప్పే దమ్ము చాల్లేదా? ధైర్యం చాల్లేదా? లేకపోతే ఎవడు చెప్తాడులే అనుకున్నారా? ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ఈ వార్త చూస్తే అదే అనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ స్కూల్లో 6-10 తరగతి చదువుతున్నోళ్ళు ఏకంగా 3,356 మంది అమ్మాయిలు. అందులో అత్యధికంగా ఉన్నది విద్యార్థినులే. పాఠశాలలో 44 గదులున్నాయి. అయినా పిల్లలకి సరిపోవట్లేదు. హెడ్ మాస్టర్ రూము, పీఈటీ రూము, స్టాఫ్ రూమ్ కోసం 4 గదులు వాడుతున్నారు. 40 ఏళ్ల కిందట నిర్మించిన 8 గదుల్లో పెచ్చులు పడుతున్నాయి. గదుల కొరతతో వివిధ తరగతులకు చెందినటువంటి 15 సెక్షన్ల విద్యార్థులు చెట్ల కింద కూర్చున్నారు. 15 సెక్షన్ల విద్యార్థులు. ఇంతకంటే దారుణం మరేదైనా ఉందా? ఆడపిల్లల స్కూలు. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏంటి ఈ పరిస్థితి? లోకేష్ గారు సీరియస్‌గా తీసుకుంటే సులభంగా అయిపోతుంది పరిష్కారం.